ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రంలో మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయేనని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరంలో ముస్లిం మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో ఈద్ మిలాదున్ నబీ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జయరామారావుపేట నుంచి భారీ ర్యాలీ నిర్వహించగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. జయరామారావుపేట నుంచి ప్రారంభమైన ర్యాలీ జగన్నాథపురం వంతెన, సినిమా రోడ్, సంత చెరువు, కల్పన సెంటర్, ఆనందభారతి గ్రౌండ్స్, చిన్న మార్కెట్ మీదుగా టూ టౌన్ మెయిన్ రోడ్డుకు చేరుకుని తిరిగి జగన్నాథపురంలో మస్జిద్ ఏ అజాం వరకు కొనసాగింది. ర్యాలీ కల్పన సెంటర్కి చేరుకున్న సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ సెల్ నాయకుల ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రభుత్వ ఖాజీ ఇమాం గౌజ్ మొహద్దీన్తో కలిసి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి అందించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. ప్రవక్త బోధించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుస్తూ శాంతియుత సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల, అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో జీవించేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ ఖాజీ ఇమాం గౌజ్ మొహద్దీన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీకి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులకు స్వీట్లు పంపిణీ చేసి ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే రహీం, తాజుద్దీన్ ఖాన్, అలీ, అన్సర్, కరీం, సయ్యద్, టీడీపీ నాయకులు మల్లెపూడి వీరుతో పాటు పలువురు మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, నగరానికి చెందిన పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం ఎక్కడైనా సరే, మన గ్రామంలో కానీ మన ప్రాంతంలో కానీ దేశంలో కానీ ఎక్కడ శాంతి ఉంటే ఆ దేశాలు బాగుంటున్నాయి, ఎక్కడ శాంతి ఉంటే ఆ గ్రామాలు బాగుంటున్నాయి, ఎక్కడ శాంతి ఉంటే ఆ ప్రాంతాలు బాగుంటున్నాయి, ప్రజలు బాగుంటున్నారు. చూడండి, ఎక్కడైనా సరే ఎక్కడ అశాంతి ఉంటే అక్కడ అరాచకాలు సృష్టించి రకరకాల ఇబ్బందులు గురి చేస్తుంటే ఆ ప్రాంతాలన్నీ కూడా పాడైపోతున్నాయి, గొడవలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చూస్తున్నాం మనం, మొన్న యుద్ధం జరిగింది. అక్కడే మహమ్మద్ ప్రవక్త కానీ ఆలోచన విధానంతో శాంతి కానీ పాటించుంటే ఆ యుద్ధాలు జరగవండి. మనసుతో ఆలోచించుంటే జరగవు. ఆ యుద్ధం రావడం వల్ల ఆ రెండు దేశాలకు కాదండి, ప్రపంచం అంతా ఇబ్బందులు వచ్చాయండి. అలాంటి దృష్టిలో పెట్టుకునే మహమ్మద్ ప్రవక్త ఆయన అన్ని సంవత్సరాల క్రితమే ఆ సందేశం ఇచ్చారు. అది పాటించమని నేను కోరుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చూస్తున్నాం, మన ఈ దేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయండి. ఎవరి వాళ్ళ మతాన్ని గౌరవించుకోవాలి, ఎవరి కులాన్ని గౌరవించుకోవాలి కాదంటే నేను తప్పులేదు. కానీ మతం పేరుతో, కులాల పేరుతో కొంతమంది వ్యక్తులండి స్వార్థంతో పనిచేస్తున్నారండి. దానివల్ల కులాలకి, మతాలకి చెడ్డ పేరు వస్తుంది. ఈ రోజున నేనేమంటానంటే, ఈరోజు అందరూ కలిసి శాంతి ఉండేలా చూడాలి. ఈ రోజున ఒక వ్యక్తి వల్ల ఈ రోజున తప్పు చేస్తే ఆ తప్పు కులం మీద పడుతుంది, ఆ మతం మీద పడుతుంది. అలాంటి ఒక వ్యక్తి కోసం మనం ఆలోచించకూడదు. ఈ రోజున సమాజం కోసం ఆలోచించడం కోసం అందరూ ఐక్యతతో ఉండి సమాజం బాగు కోసం కోరాలి. మహమ్మద్ ప్రవక్త సందేశం ఏదుందో అందరూ కూడా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మానవ మహోపకారి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారి 1501వ జన్మదిన వేడుక యావత్తు ప్రపంచం ముస్లిం సోదరులందరూ కూడా చాలా ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. మహాప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారు 100 సంవత్సరాల కింద కాదు, 1000 సంవత్సరాల క్రింద కాకుండా 1500 సంవత్సరాల క్రితం యావత్తు సమాజానికి ఒకటే సందేశం ఇచ్చారు. మానవు ఎవడైనా సరే ఆయన మానవునికి సమాన గౌరవం కల్పించాలి. ఏ మతాన్ని కూడా కించపరచకూడదు. ఏ మతపరుడైనా సరే వాడికి సోదర భావంతో మెలగాలి అని మా ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వారు మాకు సందేశం ఇచ్చారు. ఈరోజు ఈ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పవిత్ర ఊరేగింపుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారికి, అలాగే పోలీసు సిబ్బంది వారికి కూడా, ఎస్పీ వారికి, అడిషనల్ ఎస్పీ వారికి కూడా మా ముస్లిం సమాజం తరపున నేను హృదయపూర్వకంగా మా ముస్లిం సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కృతి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తఆలా.